వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో పాటు అలనాటి తార, సీనియర్ ఆర్టిస్ట్, ఎన్నో గొప్ప పాత్రలు మనకి అందించిన కవిత గారు ఉన్నారు. సో ఈరోజు ఇక్కడ ఒక మూవీకి బ్లెస్సింగ్స్ అందివ్వడానికి రావడం జరిగింది. సో ఆ మూవీ విశేషాలు, అలాగే ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ సినిమాస్ గురించి ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. సో హ్యాపీ టు సీ యూ. సో ఎన్నో గొప్ప పాత్రలు చేశారు మీరు. ఈ సినిమాకి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఇది రియల్గా వెస్ట్ బెంగాల్లో జరిగిన ఒక జూనియర్ డాక్టర్ ఇష్యూ అనేది అందరికీ తెలుసు. ఆ ఇష్యూ దాన్ని కైలాష్ గారు ఎంత చక్కగా దాన్ని స్క్రీన్ ప్లే చేసి, డైరెక్షన్ కానీ ఆర్ఆర్ కానీ చాలా చక్కగా చేసి, కాకపోతే ఆ ఆత్మని వాళ్ళు ఆ అమ్మాయిని అంత బలవంతంగా చంపినందుకు ఆ అమ్మాయి ఆత్మ ఎలా ఘోషిస్తుంది, ఎలా రివెంజ్ తీసుకుంటుంది అనేది చూపించడం జరుగుతుంది. ఇది మలయాళంలో చాలా చాలా పెద్ద హిట్ అయింది. ఎందుకంటే టేకింగ్ కానీ, ప్రతి ఒక్క షాట్ కానీ, సీన్ కానీ చాలా చాలా బాగా తీశారు. అది గోపాలకృష్ణ గారికి తెలుగులో డబ్ చేయాలని అనిపించి ఆయనకి ఇంత మంచి ఐడియా వచ్చినందుకు చాలా సంతోషం అది. ఎందుకంటే డెఫినెట్గా మలయాళంలో సినిమాలు ఎన్నో మనం ఇతర భాషల్లో డబ్బింగ్ జరిగి అవి సక్సెస్ అయింది మనం చూసాం. సో కాబట్టి తప్పకుండా ఈ కీర్తి ఎంబీబీఎస్ అనే మూవీ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. గోపాలకృష్ణ గారు మళ్ళీ ఈ సినిమా తర్వాత డైరెక్ట్గా ఒక మూవీ కూడా చెయ్యాలని నేను అభిప్రాయపడుతున్నాను. చేస్తారని నమ్మకం కూడా ఉంది. మేడం, ఎంత అప్డేటెడ్ అవుతున్నా, టెక్నికల్గా ఎంత ముందుకు వెళ్తున్నా కానీ, పాటల విషయంలో కానీ, ఆ ఫ్లేవర్ ఆఫ్ సినిమాస్ విషయంలో కానీ 90స్తోనే ఆగిపోయింది అనేది ఇప్పుడు అందరికీ తెలుసు. సో ఎంత అనుకున్నా కానీ అవే నెమరు వేసుకుంటూ ఉంటాము. సో అప్పటి సినిమాల్లో మీరు నటించారు కాబట్టి, సో అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్? ఇప్పుడు కథలు ఉన్నాయి అని నేను అనుకోవడం లేదు. కుటుంబం అనేది జనరల్గానే సొసైటీలో కుటుంబ వ్యవస్థ పోయింది. సినిమాలలో అయితే జీరో లెవెల్కి వచ్చింది కుటుంబ వ్యవస్థ. ఇంతకుముందు అట్లీస్ట్ సినిమాల్లో ఉమ్మడి కుటుంబం కానీ, వాల్యూస్, అమ్మకి నాన్నకి ఎంత గౌరవించాలి, అన్నదమ్ములు ఎంత సపోర్టివ్గా ఉండాలి, తోటి కోడళ్ళు ఎంత సపోర్టివ్గా ఉండాలి అనేది ఒక మంచి మెసేజ్ సినిమాల ద్వారా ఇచ్చేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈవ్ టీజింగ్ ఎలా చేయాలి, రేప్లు ఎలా చేయాలి, ఎలా మర్డర్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా సినిమాల ద్వారా చాలామంది నేర్చుకోవడం జరుగుతుంది. ఒక డిస్కషన్ వస్తే సినిమాలు కాదు బయట చూసి సినిమాలు తీస్తున్నారు అంటారు, లేదా సినిమాలను బట్టి బయట చేస్తున్నారు అంటారు. ఏది ఏమైనా సినిమా అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఒక స్ట్రాంగ్ వెపన్ అది. కాబట్టి మనము కథా చిత్రాలు వాల్యూస్ ఉన్నవి కనుక తీస్తే డెఫినెట్గా మేము మధుమాసం చేసాము, బొమ్మరిల్లు ఉంది సినిమా మనం చూసాం, శతమానం భవతి చూసాము. సో ఇవన్నీ వాల్యూస్తో కూడుకున్న ఒక మంచి చిత్రాలు. సో అలాంటి కథా చిత్రాలే రావాలి తప్పకుండా. 24 గంటలు 4 సినిమాలు రిలీజ్ అయితే 4 సినిమాల్లోని ఒక రక్తం పారడం తప్ప వేరేమీ మనకి విలువలు కనిపించడం లేదు. ఇంతకు ముందు ఎవరితో అయినా మనకు విరోధం ఉంటే వాళ్ళ మంచి మనసు మార్చి మన వైపు తిప్పుకోవాలి, మంచి మనసును చేసుకోవాలి, వాళ్ళ మంచి మనిషిగా మార్చాలి అనేవారు. ఇప్పుడు అది ఉండడం లేదు. కాబట్టి సినిమా వెరీ స్ట్రాంగ్ వెపన్ టు ద పబ్లిక్. కాబట్టి దాన్ని మనం ఒక మంచి దారిలో చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ ఫ్యామిలీస్ కూడా కుటుంబంతో పాటు వెళ్ళి సినిమాలు చూసే విధానంగా లేదు. అందుకని ఇటు సినిమా ఇండస్ట్రీ కూడా చాలా నష్టపోతుంది. మంచి సినిమాలు తీస్తే ఒక టికెట్ 2 కుర్రాళ్ళు వెళ్ళే చోట్లోని అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అందరూ కలిసి ఒక 10 టికెట్లు అవుతాయి. అది ఇండస్ట్రీ కూడా అర్థం చేసుకోవాలి. సో ప్రజల్ని మనము ఫ్యామిలీ మొత్తాన్ని థియేటర్కి తీసుకురావాలి అని అంటే మాత్రం వాల్యూస్ ఉన్న కథల్ని వెతుక్కోవాలి, వాల్యూస్ ఉన్న కథల్నే సినిమాగా చూపించాలనేది నా ఫీలింగ్. కంఫర్ట్స్ లేని రోజుల్లో, క్యారవాన్ లేని రోజుల్లో ఓన్లీ అభినయంతోనే ముందుకు వెళ్ళిన ఆర్టిస్టులు మీరు. సో అప్పుడు కంఫర్ట్స్ లేనప్పుడు అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు, అండ్ ఆ వర్క్ కల్చర్ ఎలా ఉండేది? ఇట్ ఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ వర్కింగ్ అండి. నేను మూవీస్లో ఎంటర్ అయింది. ఇట్ ఈస్ అ గోల్డెన్ పీరియడ్. ఐ సే ఇట్ ఈస్ అ గోల్డెన్ పీరియడ్. ఆ గోల్డెన్ పీరియడ్ మళ్ళీ వస్తుందని నేను అనుకోవడం లేదు. మీకు ఫేవరెట్ ఆర్టిస్ట్ కానీ, హీరో హీరోయిన్ ఎప్పటికీ ఉండే ఆర్టిస్టులు ఎవరు? నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి హీరో కృష్ణ గారి అభిమానిని. ఆయన అంటే చాలా పిచ్చి నాకు.
హీరోయిన్గా చూసారు అని అంటే డెఫినెట్గా ఆల్ ఓల్డ్ హీరోయిన్స్, అంజలిదేవి గారు, సావిత్రి గారు, ఎస్ వరలక్ష్మి గారు, జమునమ్మ గారు, కృష్ణవేణి గారు, బి సరోజాదేవి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్ వాణిశ్రీ గారు వరకు దే ఆర్ మై ఫేవరెట్ హీరోయిన్స్. ఇప్పుడు కథలు రీచ్ అవుతున్నారా మేడం మీకు? మీరు సెలెక్టివ్గానే ఉంటున్నారా కథలు ఎన్ని వచ్చినా? నాకు అసలు మూవీస్ లేవు. నేను అందరిలాగా అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకు లేదనేదే ఇందాక మీకు చెప్పాను. కథలో అమ్మా నాన్న ఉంటే డెఫినెట్గా మమ్మల్ని పిలుస్తారు. కథలో అమ్మా నాన్న లేనప్పుడు మమ్మల్ని పిలిచి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. సో అందుకనే కథా చిత్రాలు, కుటుంబ చిత్రాలు ఉంటే మాలాంటి వాళ్ళకి డెఫినెట్గా వర్క్ ఉంటుంది. ఎస్, డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్ అనే ఒక మంచి బయోపిక్ని అయితే మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సూన్ థియేటర్స్లోకి రాబోతుంది. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. అలాగే అలనాటి రోజుల్ని మరొకసారి మనతో పాటు పంచుకున్నారు కవిత గారు. వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.